హలో ఆల్, వెల్కమ్ టు హెజల్ శ్రీనివాస్ వ్లాగ్స్. ఈరోజు మనం విలేజ్ స్టైల్లో చేపల పులుసు ఎలా చేసుకోవాలో తెలుసుకుందాం. ముందుగా చేపల్ని ఉప్పు పసుపు వేసి నీట్గా క్లీన్ చేసుకోవాలి. తర్వాత సన్నగా తరుక్కున్న ఉల్లిపాయల్లో కొంచెం ఉప్పు, కారం కూరకు సరిపడినంత మరియు మంచి నూనె వేసి బాగా కలపాలి. నాన్ వెజ్ కర్రీస్లో ఆయిల్ కొంచెం ఎక్కువే పడుతుందండి, ఎందుకంటే నీసు వాసన పోకుండా బాగుంటుంది. ఆ తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి కొంచెం బాగా కలపాలి. ఇలా కలపడం వల్ల ముక్కకి ఉప్పు కారం అల్లం ఫ్లేవర్ బాగా పడుతుంది. ఆ తర్వాత చింతపండు పులుసు వేసి కలపాలి. తరువాత ముక్క మునిగేలా వాటర్ పోసి మనం నీట్గా కలిపి చుట్టుపక్కల అంటిన కారం కూడా నీట్గా పెట్టి కలిపి పెట్టాలి. ఆ తర్వాత కరివేపాకు సన్నగా చీలిన పచ్చిమిర్చి వేసి లిడ్ పెట్టేయాలి. ఇలా అన్నీ కలిపిన కూరను తీసుకెళ్ళి మనం కట్టెల పొయ్యి మీద పెట్టుకోవాలి. లిడ్ క్లోజ్ చేసి ఒక 20 మినిట్స్ టచ్ చేయకుండా అలా ఉంచాలి. చేపల కూర గ్యాస్ స్టవ్ కన్నా కట్టెల పొయ్యి మీద చాలా రుచిగా ఉంటుంది. చూసారు కదండి, 20 మినిట్స్ తర్వాత కూర చాలా బాగా కుక్ అయింది. దించే ముందు కొత్తిమీర అలాగే జీలకర్ర ధనియాల పొడి వేసి మనకి దించేసుకోవాలి. ఇలా చేసుకుంటే కూర చాలా ఎమ్మీగా టేస్టీగా ఉంటుంది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. నెక్స్ట్ వీడియోలో మరొక రెసిపీతో మళ్ళీ కలుద్దాం. బాయ్.